మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మధు, అల్లుడు గారు అరగంటలో వచ్చేస్తారంట. ఇప్పుడు ఎట్టా? అరగంట కాదు, అసలు మరిది గారు ఈ రోజంతా రాకుండా నేను చేస్తాను కదా, అదేదో త్వరగా చెయ్యక్క. Excuse me, 1 minute. ఏంటో నా ఫోన్ చేశారు? ఏం లేదు మరిది గారు, ఇంకొక 1 అవర్లో మన ఆఫీస్కి యూరోప్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు. మన ప్రాజెక్ట్ గురించి వాళ్ళకేవో డౌట్స్ ఉన్నాయంట. మీరు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎలాగైనా సరే ఆ డీల్ని ఓకే చేయాలి. ఇంకో 1 అవరా? ఏదైనా ప్రాబ్లమా మరిది గారు? అవును వదినా, మీకు తెలుసు కదా, ఈరోజు సింధు వ్రతం చేస్తుంది. తన పూజ పూర్తయిపోగానే నేను తనకి భోజనం వడ్డించి తినిపించాలంట. త్వరగా ఇంటికి రమ్మని ఇంతకుముందే బామ్మ ఫోన్ చేసింది. టైంకి రాకపోతే బామ్మ గొడవ చేస్తుంది. ఆ మీటింగ్ ఏదో రేపు ప్లాన్ చేసుకోవచ్చు కదా? అంటే అది లేదు మరిది గారు, అలా కుదరదు. ఆల్రెడీ మనం ఇవాళ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసాం. యూరప్ క్లయింట్స్ ఈ పాటికే ఎయిర్పోర్ట్లో దిగుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రారు. ఈ ప్రాజెక్టుకి చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాదు వదినా, పాపం సింధు పొద్దునుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు భోజనం కూడా లేట్ అయితే తను చాలా ఇబ్బంది పడుతుంది. మరిది గారు, మీరు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? సింధు వ్రతం ముఖ్యమా, మన ప్రాజెక్టు ముఖ్యమా? యూరప్ క్లయింట్స్తో మనకి డీల్ కుదరటం అనేది మన కంపెనీకి కాదు, మన ఫ్యామిలీకి కూడా ప్రెస్టీజ్ ఇష్యూ. వ్రతం అనేది ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. ప్రాజెక్టే మిస్ అయితే మళ్ళీ వస్తుందా చెప్పండి? మీరు చెప్పింది కరెక్టే వదినా, కానీ బామ్మ అంతలా చెప్పినప్పుడు నేను రాకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? మరిది గారు, మరీ సిల్లీగా మాట్లాడకండి. మన కంపెనీ గ్రోత్, పరువు, ప్రతిష్ట కన్నా సింధు ఆకలి మీకు ఇంపార్టెంట్ కాదు. సింధుకి భోజనం వడ్డించడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫీస్ డీలింగ్స్ మీరు నేను మాత్రమే చూడగలం. నేనక్కడ ఉంటే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని. అక్కడ లేను కాబట్టే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మరిది గారు, మీ ఇష్టం. మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఉంటాను, బాయ్. వదిన, వెళ్తే వదిన ఫీల్ అవుతుంది, వెళ్ళకపోతే బామ్మ కోపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మధు, అల్లుడు గారు రారు కదా? కన్ఫర్మ్గా రాడు. ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడే కనెక్ట్ చేశాను. అమ్మయ్యా, ఈరోజు సింధు వ్రతం ఫెయిల్ అయినట్టే. సారీ.
ఓకే యష్ గారు, ప్రాజెక్ట్ చాలా బాగుంది. దీన్ని మనం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. టైం 10:30 అవుతుంది, వీడు ఇంకా రాలేదు. చంద్ర, మా చీకటి పడిన వాడింకా రాలేదేంట్రా? అరగంటలో వస్తానన్నాడు. చెప్పి 3 గంటలు అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? సింధు, అమ్మవారి అష్టోత్తరం కూడా చదువు. ఈ లోపాడొచ్చేస్తాడు. అలాగే భాగ్యం. ఈ యూరోప్ క్లయింట్స్ ఏంటి ఇంకా రాలేదు? వదినేమో 1 అవర్లో వచ్చేస్తారని చెప్పింది. రిషి, శశి, ఇప్పటికే ఆలస్యమైంది కదా నాన్న. మీరు వెళ్ళి జేజేని పిలవండి. అలాగే నానమ్మా. జేజీ, నానమ్మ పిలుస్తుంది, రా జేజీ. నువ్వు అష్టోత్తరాలు, సహస్రనామాలు ఎన్ని చదివినా నా కొడుకు రాడు. నీ మీద వాడికి ప్రేమ, ఇష్టం అనేది అసలు ఉంటే కదా వాడు రావటానికి. అర్హత లేని వాళ్ళు వ్రతాలు చేస్తే ఇలాగే తగలడుతుంది మరి. ఏంటి దాము, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో చంద్ర. ఏయ్, నేను చెప్పేది బుర్రకెక్కుతుందా లేదా? ఇప్పటికైనా నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపో. మీరు వెళ్ళండి, నేను వస్తాను.